ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. సార్ పేపర్. వీడు పేపర్ బాయ్ అనుకుంటున్నాడా లేక పైలట్ అనుకుంటున్నాడా? పేపర్ని రాకెట్లా ఎగిరేస్తే అవి పెరట్లో పడి వాటర్ ప్యాకెట్లు అవుతున్నాయి. రోజు పిండారేసుకొని చదువుకోవాల్సి వస్తుంది. పదేళ్లకే పైథాన్ కోర్స్ కంప్లీట్ చేసిన బాలుడు, 10 కంపెనీల నుండి ఆఫర్ లెటర్లు. 10 ఏళ్లకే పైథాన్ అంట. ఈయన కొడుకు ఉన్నాడు సైతానికి సేనాధిపతిలాగా. 6 ఏళ్లకే ఆయుర్వేద మూలికలతో అంతరిక్షానికి దారి కనిపెట్టిన బాలిక. ఆడపిల్లలు అంతరిక్షానికి వెళ్ళిపోతున్నారు, ఈడు మాత్రం రిక్షా తొక్కుకుంటూ ఉండిపోతాడు. 10వ తరగతి పాస్ అవ్వకుండానే ఇంజనీరింగ్ సీట్ సంపాదించిన యువకుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కడి కొడుకు బాగుపడిపోతున్నాడు, ఒక్క నా కొడుకు తప్ప. ఏంటి అమ్మా, ఏం చేస్తున్నావు? ఏంటి ఏదో తగలబెడుతున్నట్టున్నావు? ఏదో తెగ వండైపోతున్నావు అని పోయి టంగ్ స్లిప్ అయిపోయాను, సారీ. ఇంతకీ మన టైగర్ ఎక్కడే? టైగర్ ఎవర్రా? అదేనే బాబు, మీ ఆయన. ఎప్పుడు చూడు నా మీద గాండ్రిచ్చేస్తుంటాడు కదా. ఏ ముహూర్తాన పులిని జాతీయ జంతువు చేశారో కానీ ఈ నాన్నలందరూ పుల్లి అయిపోయి మా పిల్లల జాతిని పీకితో వేస్తున్నారు. ఏంట్రా ఏదో అంటున్నావు? నాన్నగారు మీరెప్పుడు వచ్చారు? నువ్వు పులి గురించి ప్రసంగం ఇస్తున్నప్పుడే వచ్చాను. ఏం లేదు నాన్నగారు, మీరు మన ఇంటికి పెద్ద పులి లాంటి వారని అమ్మకి ఇప్పుడే చెప్తూ ఉన్నాను. పులికి పంజా ఉంటుంది, మా నాన్నకి పంచి ఉంటుంది అని చెప్తూ ఉన్నాను. అవునా? అవును, పులికి వెనక తోకుంటది, మీ వెనక నేనున్నాను, అంతే తేడా, మీతంతా సేమ్ టు సేమ్. ఆపకుండా సొల్లేయడంలో నీ కొడుకు స్టేట్ ఛాంపియనే. నేను ఇప్పుడు నన్ను పొగడాడా తిట్టాడా? ఎప్పుడు నా చెంపలు వాయించే మీరు నన్ను ఛాంపియన్ అంటున్నారా? నాన్నగారు మీ చెంపకి నా ముద్దులు. పేపర్ చూసావేంట్రా? పేపరా? ఇంటి పేపర్లు అయి ఉంటాయి. అంటే ఇప్పటికిప్పుడు మీరు నాకు ఆస్తులు గట్రా రాయరు కదా అని చూడలేదండి. న్యూస్ పేపర్ రా ఎదవా. ఈరోజు న్యూస్ పేపర్ చూసావా అని అడుగుతున్నాను. ఈ రోజు నిన్న మొన్న అంటే మనకు గుర్తుండదు. సినిమా పేజ్ సెంటర్ లో ఏ హీరోయిన్ బొమ్మ ఉందో చెప్పండి, దాన్ని బట్టి చదివానా లేదా అని గుర్తు తెచ్చుకుంటాను. ఏమేవ్, నువ్వు పెరట్లో మొక్కలు పెంచుకో, వీడి మీద ఆశలు పెంచుకోకు. వీడిలో బాగుపడే లక్షణాలు ఒకటి కూడా లేవు. 10 ఏళ్ల కుర్రాడు పైథాన్ కోర్స్ చేసాడంట. 6వ తరగతి అమ్మాయి అంతరిక్షానికి దారి కనిపెట్టేసిందంట. ఇంకొకడు 10 పాస్ అవ్వకుండానే ఇంజనీరింగ్ సీట్ కొట్టేశాడంట. వీడు ఉన్నాడు ఇంట్లో తిని కూర్చోవడం తప్పితే ఒక్క పనికొచ్చే పని కూడా చేయడు. నాన్నగారు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, వీళ్ళందరూ వయసుకు మించిన పనులు చేస్తున్నారు. దీనివల్ల ఎన్విరాన్మెంట్ కి ఎంత నష్టమో తెలుసా? ఏంట్రా నష్టం? అన్నం తిన్నాకే కిల్లి తినాలి, కిల్లి తిన్నాక అన్నం తింటే అంతా కిల్లి వాసనే కొడుతుంది. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేస్తేనే దానికి అందము ఆనందము ఉంటుంది. ఇలా అన్ని అకాలంగా చేసుకుంటూ పోతే సకాలంలో జరగాల్సినవన్నీ సంకనాక్కొని పోతాయి. ఫీల్ అయినట్టున్నాడు. పనికిరాని ప్రసంగాలన్నీ వీడి పళ్ళ కిందే ఉంటాయి. ఇదిగో ఈ పేపర్ అన్నా చదువు, కొంచెం తెలివైనా వస్తుంది. నేడు రిక్షా బంద్. నాన్నగారు రిక్షాలు బంద్ అంట. ఒరే చెత్తనా కొడుక, అది రిక్షా బంధు రాస్తారోక బంధు కాదు, రక్షా బంధన్. ఈరోజు రాఖీ పండగ. అన్నయ్య గారు, అన్నయ్య గారు. ఎప్పుడు అక్కయ్య గారు అక్కయ్య గారు అని అమ్మ కోసం వచ్చేది, ఈ రోజేంటి అన్నయ్య గారు అనుకుంటూ వచ్చేస్తుంది? ఏంటక్కయ్యా ఇలా వచ్చారు? నీకోసం కాదులే, ఈరోజు నేను మా అన్నయ్య గారి కోసం వచ్చాను. నా కోసమా? మార్కెట్లో టమాటాల రేట్ తట్టుకోలేక ఇక్కడ మీ దగ్గర బేరం ఆడడానికి వచ్చినట్టుంది నాన్నగారు.
ఈ రోజు రాఖీ కదా, నీకు రాఖీ కడదామని వచ్చాను. నాకా? మీకు ఊర్లో అన్నయ్యలు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళకి కట్టుకోవచ్చు కదా. ఊర్లో ఉన్న అన్నయ్యల దగ్గరికి వెళ్ళాలంటే ఆటో ఖర్చులు, బస్ ఛార్జీలు. అదే ఇక్కడ ఉన్న అన్నయ్య కడితే ఖర్చులు మిగలడమే కాకుండా ఆశీర్వాదంతో పాటు ఆనవాయితీలు కూడా దొరుకుతాయి కదా. ఆనవాయితీలా అంటే ఏంటే? రాఖీ కట్టాక ఇచ్చే బహుమతులురా. అయితే ఈవిడ అన్నయ్యా అనుకుంటూ వచ్చింది జోబులు కన్నాలేయడానికి అనమాట. అన్నయ్య గారు చేయి చాపండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య గారు మీకు రాఖీ కట్టిన ఈ చేయిని ఖాళీగా పంపరని నాకు తెలుసు. నాన్నగారు నాదొక ఐడియా. ఆవిడ మీకు రాఖీ కట్టింది కదా, తిరిగి ఆవిడ్ని మీకున్న బాకీలు కట్టమనండి. దెబ్బకి చెల్లు. నువ్వు నోరు మొయ్యి. ఏమేవ్, నువ్వు వెళ్ళి పాయసం చేసుకుని తీసుకురా. పాయసం పెట్టి చేత దులిపేసుకుందాం అనుకుంటున్నారు అన్నయ్య గారు. ఆంటీ గారు మీకేం కావాలో నాకు తెలుసు, ఒక్క నిమిషం. ఆ, ఏంటిది? మా నాన్న తరపున నేను మీకు ఇచ్చే గిఫ్ట్ తీసుకోండి. ఆగండి ఆగండి, సర్ప్రైజ్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఏం సంతోషం ఉంటుంది. ఇంటికెళ్ళాక తీరిగ్గా ఓపెన్ చేసుకొని తనివి తీరా సర్ప్రైజ్ ఫీల్ అవ్వండి. నిజమే అన్నయ్య గారు, వెళ్ళొస్తాను. ఏరా ఆవిడకి ఏమిచ్చావు? ఇంకేటిస్తానే, ఆవిడ కూరలకని చార్లకని పట్టుకొచ్చిన గిన్నెల్ని పోగు చేసి పార్సల్ చేసి ఆవిడకే ఇచ్చేసాను. డబ్బకి నాన్నకి డబ్బులే కాదు, నీకు పాలు పంచదార కూడా సేవ్ చేశాను. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం ఎగబడతావే. నాన్నగారు ఎవరో గొంతులో గోళీలు వేసుకుని మరి పాటలు పాడుతున్నారు. హలో అనియో, తమ్ముడు, చెప్పు తమ్ముడు. మర్చిపోయావా? నిన్ను నేనెందుకు మర్చిపోతాను తమ్ముడు? నువ్వు నన్ను మర్చిపోలేదన్నయ్యా, ఈ రోజు రాఖీ అని మర్చిపోయావు. నాకు అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా నువ్వేగా. అందుకే నీకు విష్ చేద్దామని ఫోన్ చేశాను. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్యా. నీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తమ్ముడు. అన్నయ్య, నీ చెయ్యి నా దగ్గర లేదు కాబట్టి సరిపోయింది. అదే ఉండుంటే గనుక రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లాగా నీ చెయ్యి మొత్తం రాఖీలతో నింపేసుండేవాణ్ణి. నీకు చెల్లైనా చెట్టంత తమ్ముడైనా నేనేగా. అన్నయ్య, నీకో మాట చెప్పనా? చెప్పు తమ్ముడు. నిన్ను మర్చిపోవడానికి నువ్వు ఆ గోడ మీద ఉన్న దేవుడి కాదు, నా గుండెల్లో ఉండే అన్నవి. ఈ తమ్ముడు గుండెల్లో నువ్వు ఎప్పుడూ ఉంటావన్నయ్యా. పాటలో హోల్ ఏమన్నా ఉందేమో, దాన్ని పోర్చడానికి మిమ్మల్ని పెట్టుకున్నట్టున్నాడు. సరే అన్నయ్య, వదిన్ని చంటిని అడిగానని చెప్పు. చూసావేంటే నా తమ్ముడికి నా మీద ఎంత ప్రేమ ఉందో. చూశానులేండి, వర్షాకాలంలో దోమలు ఎలాగో మీ ఇద్దరి మధ్య ప్రేమలు అలాంటివి. దోమలు రోగాన్ని ఇస్తే అన్నదమ్ములు ఇద్దరు అనురాగం ఇస్తున్నారు. నోరు ముయిరా ఎదవా. అవునే అమ్మా, మామయ్య ఫోన్ చేశాడా? మీ మావయ్య ఖర్చులు గుర్తుంటాయి కానీ రాఖీలు ఎక్కడ గుర్తుంటాయరా? అందరూ నా తమ్ముళ్ళలాగుంటారా ఏంటి? వీధిలో ఉన్నోళ్ళకి గుర్తుంది, ఊరి చివరిలో ఉన్నోళ్ళకి గుర్తుంది, ఒక్క వీళ్ళన్నయ్యకి తప్ప. ఉన్న ఒక్కగానే ఒక్క చెల్లెలకి కాల్ చేయడానికి కూడా ఖర్చులు లెక్కేసుకునే కుబేరుడురా మీ మావయ్య. చాలేండి, ఖర్చుల గురించి మా అన్నయ్య గురించి మీరే మాట్లాడాలి. మా అన్నయ్య ఫోన్ చేయకపోతే ఏం, నేను చేస్తాను. ఇది ఇవ్వండి. రే చంటి, నువ్వు ఫోన్ కలుపు. అబ్బో, ఏవండి మీ చెల్లెలు గారు ఫోన్ చేస్తున్నారు. అవునా, ఇటు ఇవ్వు. ఆగండి ఆగండి, రక్షాబంధన్ కదా, 4 ముక్కలు ఫోన్లో మాట్లాడేసుకుంటే ఏం బాగుంటుంది.
అయితే ఏం చేద్దామంటావు? నేను మాట్లాడతాను, ఉండండి. హలో అన్నయ్య, వదినా, నేను. బాగున్నావా వదినా? బాగున్నాను. మౌనిక అన్నయ్య బాగున్నారా? మౌనికకేం నిక్షేపంలో ఉంది, కానీ మీ అన్నయ్యే. అన్నయ్యకి ఏమైంది? ఏం చెప్పమంటావు? వారం నుంచి రక్షాబంధన్ అని రిక్షా వాడ్లాగా నెమరేసుకుంటూ తిరిగాడు. రాత్రి పడుకునే ముందు కూడా రేపు రాఖీ అని డిస్కో జాకీ లాగా పాటలు పాడుకున్నాడు. ఏమైందో ఏమో, రాత్రి నువ్వు కళ్ళు కనిపించి రాఖీ కట్టను అన్నావంట. నీతో రాఖీ కట్టించుకునే వరకు కళ్ళు తెరవకుండా కల్లోనే ఉంటానని ఇంకా పడుకోనే ఉన్నాడు. అవునా? అవును. నీ ఫోన్ వచ్చిందని చెప్పినా సరే అస్సలు కళ్ళు తెరవట్లేదు. నాకు భయంగా ఉంది. ఆయన కళ్ళు తెరవాలంటే నువ్వు కళ్ళుకైనా రావాలి, లేదా కళ్ళ ముందరకైనా రావాలి. నేను వస్తున్నాను వదినా. ఈ లోపాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇవ్వండి, విన్నారుగా, త్వరగా పదండి. ఎక్కడికి? మా అన్నయ్య కళ్ళు తెరవట్లేదంటండి. ఖర్చు ఎక్కువ పెట్టనివ్వట్లేదని అత్తేమైనా అత్తర సాయం ముందు పెట్టేసి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే ఎలానే? పోనీ మళ్ళీ కాల్ చేసి ఫోన్ని చెవు దగ్గర పెట్టమను, ఇక్కడి నుంచే మాట్లాడొచ్చు. అయినా కళ్ళు కట్టలేదని కళ్ళు తెరవకుండా ఉండిపోవడం ఏంటి అమ్మా? అదంతా నాకు తెలీదు. మా అన్నయ్యకి అలా ఉందని తెలిసి నేను ఇక్కడే ఉండడం ఏం బాలేదు. నేను వెళ్ళి రాఖీ కడితే మా అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడండి. ఇప్పుడు మనిషి కాదని ఎవడన్నాడు? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఒకదాన్నే వెళ్ళిపోతాను. నాన్నగారు, పోపుల డబ్బాలో పెద్ద బ్యాంకే ఉంది. మీరిప్పుడు కాదు కుదరదు అన్నారనుకోండి, అది మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయి కంటికి కనిపించిన కాయలు కాయగూరలు కొనేసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత మీ ఇష్టం. సర్లే, త్వరగా కదలండి. ఏంటి నాన్నగారు, గోరు చుట్టూ ఏమైనా అయిందా? గోరు చుట్టూ కాదురా, ఘోరంగా ఖర్చు అయిపోయింది. మీ అమ్మ ఆత్రంలో పల్లె వెలుగు బస్ కాకుండా ఎక్స్ప్రెస్ లో దూసుకెళ్ళిపోయి నాన్ స్టాప్ బస్ ఎక్కిచ్చేసింది మనల్ని. ఆ కండక్టర్ ఏమో ఒక్కొక్కరికి 200 టికెట్ కొట్టాడు. అదే మామూలు బస్ ఎక్కింటే అందరికి కలిపి 200 కూడా అయ్యిండదు. అయిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అలాంటివన్నీ ఆలోచిస్తారా ఏంటండి? అక్కడ మా అన్నయ్య ఎలా ఉన్నాడా అని నాకు దిగులుగా ఉంది. ఎప్పుడు ఖర్చులు కనకారావని మా అన్నయ్యని వెక్కిరించడం కాదు. మీరేమైనా కుర్చీలు లెక్క పెడుతున్నారా? ఖర్చులేగా లెక్కేస్తున్నారు. మీ అన్నయ్య నేను ఓటేనేంటే? కాదు నాన్నగారు, ఆయనకి బట్టతలుంది, మీకు లేదు, అంతే తేడా. నాకెందుకో ఇవన్నీ నాటకాలు అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపించదు? పొద్దున ఫోన్లో మీ తమ్ముడు వేసాడుగా, అది చూసాక ఏది చూసినా మీకు అలానే అనిపిస్తుంది లేండి. రే చంటి, నువ్వు ఆటో నాపమను, పళ్ళు పలహారాలు కొనుక్కోవాలి. ఏవండోయ్, మీ చెల్లి బావగారు వచ్చారు. బావగారి పక్కన బారు బావంతా నేనున్నాను. నేను కూడా వచ్చాను. చెల్లమ్మా, అన్నయ్య, బెడ్ పైన బ్రెడ్ జామ్లా అతుకుపోయి కళ్ళు తెరవకుండా ఉన్నాడన్నారు. ఇక్కడేమో బ్రేక్ డాన్సర్లా బానే ఉన్నాడు. నీ అత్తయ్య మిమ్మల్ని పిలవడానికి అలా చెప్పిందిరా, ఖర్చు లేకుండా. ఏం బావా, ఎలా ఉన్నావు ఖర్చు లేకుండా? ఖర్చు లేకుండా ఎలా ఉంటాను? నాన్ స్టాప్ బస్ కి 600, ఆటో ఖర్చులు 80 రూపాయలు. ఉన్న పలంగా ఇంత ఖర్చు పెట్టించి ఊరికే పిలిచామంటారా? ఏవండి, వచ్చేసాంగా, ఇంకెందుకు అవన్నీ? మా బావ ఉడికి మీద ఉన్నట్టున్నాడు. రాజేశ్వరి, నువ్వు వెళ్ళి కూల్ వాటర్ తీసుకురా. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా మావయ్య? ఇదేనా రావడం? మేమెక్కడికి రాలేదు, మీ వాళ్ళే వచ్చేలా చేశారు. నాన్నగారు, అయ్యిందేదో అయిపోయింది, వచ్చాం కదా, వదిలేయండి దాన్ని.
ఎలా రా వదిలేది? 680 రూపాయల కోపం ఇది. మీ 680 కోపం తీరే మార్గం నా దగ్గర ఉంది. అవునా? ఏంటది? అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంకెందుకు వచ్చింది? వాళ్ళ ముద్దులన్నయ్యని చూసుకుని మురిసిపోవడానికే. అలా మురిసిపోయే సమయంలో అమ్మ దగ్గరికి రాఖీ ఇచ్చి కట్టించామనుకోండి, ఆ, కట్టిస్తే కాళ్ళకి దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకుంటుంది. మీ బుర్ర అక్కడే అయిపోయింది. ఆశీర్వాదం అయ్యాక ఆనవాయితీలు ఉంటాయిగా, అప్పుడు మనం రెచ్చిపోయి రాఖీ కింద బాకీగా డబ్బులు అడుగుదాం. నిజమే. ఏంటి ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఖర్చు లేకుండా? మీతో ఎలా ఖర్చు పెట్టిద్దామా అని ఆలోచిస్తున్నాను. నాన్నగారు నోరు జారేసారి చూసుకోండి. అదే, ఖర్చులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. మనం కలిసి ఉండడం ఇంపార్టెంట్ అని చంటిగాడికి చెప్తున్నాను. చెల్లమ్మ, నేను నీకు ఒక విషయం చెప్పనా? చెప్పన్నయ్యా. అమ్మ పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టింది. అదేంటి, అమ్మకి పెళ్ళయ్యాకే కదా అమ్మమ్మ చనిపోయింది. పొలానికి వెళ్తూ నా దగ్గర ఉంచెళ్ళేదిరా ఖర్చు లేకుండా. చెల్లమ్మ, నిన్ను ఈ చేతులతో పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించాను ఖర్చు లేకుండా. ఖర్చు లేకుండా పెళ్లి చేశారా? డబ్బు మీ తాత పెడితే ఈయనకేం ఖర్చు ఉంటుంది? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెల్లమ్మ? నాకు కూడా నువ్వే కదన్నయ్యా. ఈ అన్నా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోవడం మన వల్ల కాదు. సెకండ్ కి సెంటీమీటర్ అంత సెంటిమెంట్ పెరిగిపోతుంది. రే చంటి, బ్యాగ్లో రాఖీ ఉంది, తీసివ్వు. నాన్నగారు సిద్ధమా? నేను ఎప్పుడున్నా రెడీరా. రాఖీ అయిపోయింది, ఇక బాకీ తీర్చండి. ఏం బాకీ? చెల్లెలతో చేతికి రాఖీ కట్టించుకోవడం కాదు, ఆ చేతిలో అడిగినంత కాసులు కూడా పెట్టాలి. ఆ? ఇదేం ఖర్చు? మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చిన బస్సు ఖర్చు. నాకవేం వద్దన్నయ్యా. నువ్వు ఊరుకోవే అమ్మా. అయినా మామయ్య దగ్గర మనం డబ్బులు తీసుకుంటామా ఏంటి? వీటిని గిఫ్ట్స్ అంటారు. గిఫ్ట్లు ఇవ్వడం మా ఇంట వంట లేదు. గిఫ్ట్లు వంటలో ఇంట్లో ఉండవత్తయ్యా, పాకెట్లో ఉంటాయి. వీడేంటి ఇలా తగులుకున్నాడు? రే చంటి, నువ్వు గమ్మునుండు. అలా అడగకూడదురా, ఇస్తే తీసుకోవాలంతే. నువ్వు అడగట్లేదు కదే అమ్మా, అందుకే నేను అడుగుతున్నాను. అల్లుడు ముచ్చట పడుతున్నాడు. రాజేశ్వరి, వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకురా. అందరి నోళ్ళు తీపి చేద్దాం ఖర్చు లేకుండా. స్వీట్ కాదు, నోటు కావాలి. నాన్నగారు ఎంతసేపు నేనేనా, మీరు అందుకోరా. రాఖీ కట్టిన చేయిని ఖాళీగా పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఎంతో కొంత ఇవ్వండి మీ చెల్లెలకి. పిలిచి మరీ తన్నించుకోవడం అంటే ఇదే. రాజేశ్వరి, మొన్న పండగకి చీర కొన్నావు కదా, ఆ చీర మా చెల్లెలికి పెట్టేద్దాం. నాన్నగారు చీర పెడతారంట, మనకి మనం డబ్బులు రావు కదండి, ఏం చేద్దాం ఇప్పుడు? రాజేశ్వరి ఎంతో ముచ్చటపడి కొనుక్కొని ఉంటది, దాన్ని ఎందుకు ఇవ్వడం? డబ్బులు ఇచ్చేస్తే మీ చెల్లి నచ్చింది కొనుక్కుంటుంది కదా. చెల్లమ్మ, ఈ అన్నయ్య నీ మీద అభిమానంతో 500 ఇస్తున్నాడు, తీసుకో. అత్తయ్య, నువ్వు కొన్న చీరంతా? 1200. మరి మా అమ్మ కూడా అలాంటి చీర కొనాలంటే 500 ఏం సరిపోతుంది? నా ప్రాణానికి ఈడొగుడు ఖర్చు లేకుండా. చెల్లమ్మ, ఇదిగో 1000. నాన్నగారు అందుకోండి. అన్న చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం. అమ్మ కళ్ళలో ఆశ్చర్యం, నాకు నాన్నకు ఆనందం. మామయ్య ఇచ్చిన డబ్బులతో మనము బస్ ఎక్కి వెళ్ళిపోతుంటే, రాఖీ పండగ, కాసులు దండగా. నాన్నగారు సాధించేశాం. ఈసారి బస్ ఎక్కేటప్పుడు ఎక్స్ప్రెస్ కాకుండా పల్లెలకి ఎక్కేద్దాం, దెబ్బకి డబ్బు సెట్ అయిపోతాయి. ఇదిగో మౌనిక, దాన్ని ఇలా తీసుకురా. అన్నయ్య గారు చేయి చాపండి. అన్నయ్య గారు, మీరు ఇప్పుడు నాకేమిస్తున్నారు? నేనేమిస్తాను? నేను మా ఇంట్లో లేనుగా.
రే చంటి, అమ్మ వీళ్ళ కోసం స్వీట్ బాక్స్ తెచ్చింది కదా, అది తీసుకొచ్చి ఇవ్వు. మీకే కాదు మాకు స్వీట్లొద్దు, నోట్లే కావాలి. నాన్నగారు, వీళ్ళ ప్లాన్ సైబర్ నేరగాల పన్నాగం కంటే పెద్దగా ఉందండి. పోనీ ఓ పని చేద్దాం, మీరు ఆ 1000 రూపాయలు ఆవిడికి ఇచ్చేసేయండి. నేను మౌనిక దగ్గర రాఖీ కట్టించేసుకుని తిరిగి మళ్ళీ తీసేసుకుంటాను. అది నీకు మర్దలవుతుందిరా ఎదవా. సరే అన్నయ్య, మేం బయలుదేరుతాం. పదరా బయలుదేరదాం. ఆగవే అమ్మా, మేనల్లుణ్ణి ఇంత దూరం వచ్చాను, నా చేతికి ఏమి ఇవ్వకుండానే పంపేస్తారా ఏంటి వీళ్ళు? ఈడు ఖర్చు పెట్టించేంత వరకు ఖాళీగా ఉండేలా లేడు. ఇదిగో మౌనిక, అలా మూలలు నిల్చున్నావేంటి? ఇలా దగ్గరకొచ్చి నిలబడు. అసలే మీ అత్తకి మేనకోడలివి, నిన్ను ఉత్త చేతులతో ఉంచేస్తారా ఏంటి? ఇవ్వండి, ఒక 500 ఇవ్వండి. శనిదేవుడు మన నెత్తి మీద సాల్సా డాన్స్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మనం భూమి మీద నిలబడ్డం తప్పితే మన చేతిలో ఏం నిలబడదు. ఇచ్చేయండి, ఇది అనుబంధం కాదు, పెద్ద అణుబాంబు యుద్ధం. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.